క్వెషన్స్ కంప్లీట్‌గా అడుగుతారు. లేకపోతే డెఫినిషన్స్ అడుగుతారు. ఇవాళ కాల్సొచ్చినాయి గానీ 2 ఇంటర్న్‌షిప్ అంటున్నారు మేడం. పైగా అన్‌పెయిడ్. అన్‌పెయిడ్ అయితే వద్దులేండి. ఎక్కువ అయ్యే వస్తున్నాయి. అన్‌పెయిడ్ అయితే వద్దులేండి. మామూలుగా పెయిడ్ అయితేనే మనకి కొంచెం ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ చేస్తున్నాం గదా! అవునవును. మళ్ళీ ఇంకా అక్కడ అన్‌పెయిడ్ చేయాల్సిన అవసరం ఏమి ఓకే. మీకు షాపిఫైది అది క్రియేట్ చేసుకోవడం వచ్చు కదా! మామూలుగా లాగిన్ అయిపోయి. ఆ! షాపిఫై దాంట్లో స్టోర్ క్రియేట్ చేసుకొని అది మామూలుగా నిన్న చూపించిన మర్చెంట్ సెంటర్‌లో యాడ్ చేయడం ఇవి చేయండి. షాపిఫై కూడా సేమ్ మన వర్డ్‌ప్రెస్ లానే ఉంటది. థీమ్ యాడ్ చేసుకోవడం ఇదంతా గూడా. ఓకే. ఒకసారి లాగిన్ అవి చూడండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. సరే, ఇక సరే. లాగిన్ అయితే మీకే అర్థమైతది. మొత్తం డాష్‌బోర్డ్ అంతా ఈ మన వర్డ్‌ప్రెస్ లానే ఉంటది. ఓకే. ఈజీగానే యాడ్ చేసుకోవచ్చు. బట్ అక్కడేంటంటే మనకి యాడ్ చేసే ఫీల్డ్స్ ఒక ప్రొడక్ట్ యాడ్ చేయగానే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. ప్రైస్‌లు, కలర్స్, రేటింగ్స్ ఇట్లాంటివన్నీ గూడా. అవన్నీ మనం అప్‌డేట్ జేసుకోవాలి. హ్మ్. కొంచెం టైం పడతది అంతా. ఒక ప్రొడక్ట్ యాడ్ చేసి ఇవన్నీ చేయడానికి. ఒకసారి ట్రై చేయండి అది గూడా. సరే అండి. హ్మ్. ఓకే. ఇంకా నెక్స్ట్ వాట్సాప్ మార్కెటింగ్ ఆహ్, చేద్దాము. వాట్సాప్ అండ్ ఈమెయిల్. చేద్దాము. మీ దగ్గర టూల్ ఉందన్నారు గదా! మా ఫ్రెండ్‌ది మేడం. ఇది ఓమినీ సెండ్‌లో చెప్పండి మేడం. మీకిచ్చాను గదా అది. ఆ! ఒకసారి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరే. అది అందులో అయితే ఆటోమేషన్ గూడా వస్తది. దీంట్లో గూడా ఒస్తది. హ్మ్. సరే 2 చూద్దాంలెండి మనం. హ్మ్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎక్కువ ఏది వాడతారు మేడం? ఎక్కువ అంటే మాక్సిమం ఓల్డ్ వెర్షన్‌లో అంటే ఇదే వాడతారండి. మెయిల్‌చిమ్ప్ వాడతారు. ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా యూజ్ చేస్తున్నారు. బట్ ప్రీవియస్ అయితే ఎక్కువగా మెయిల్‌చిమ్ప్‌కే ఉండేది ఆప్షన్స్. హుహు. ఫస్ట్ ఇది మనకి వాట్సాప్ మార్కెటింగ్ ఉంది గదా! వాట్సాప్ మార్కెటింగ్‌లో ఒకసారి చూద్దాము. ఇది ఒక టూల్స్ ఉన్నాయి. అంటే లైక్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. లైక్ వాటి అనేది ఇది మేజర్ అనమాట. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి టూల్స్ కూడా. ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అందరూ. ఈ వాట్సాప్ మార్కెటింగ్‌లో మనకి అంటే 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఒకటేమో బల్క్ వాట్సాప్ అని ఒకటుంటది. లైక్ ఇంటిగ్రేషన్ ఒకటుంటది. ఇదొచ్చేసి ఇది పెయిడ్ టూలు. ఫ్రీ ఆప్షన్‌లో అయితే మనకు వర్క్ అవ్వదు. జస్ట్ ఇది అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి కూడా మనం కంపెనీ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇవ్వాలి. అన్ని డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేసినాక మనకేంటంటే ఒక వాట్సాప్ ఏపీఐ అనేది జనరేట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మన అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే త్రూ వాట్సాప్ ఏపీఐ అయితే మనకి బెటర్ అనమాట. బట్ దీనికి చార్జెస్ అవుతాయి. బల్క్ వాట్సాప్ మెసేజెస్ అంటే ఒక్కొక్క మెసేజ్‌కి 30 పైసా, 80 పైసా ఇట్లా పడతది. అంటే ప్లానింగ్స్ ఉంటాయన్నమాట. బల్క్ వాట్సాప్ సెండ్ చేసుకునేవి. ఇంకోటి ఇంటిగ్రేషన్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఉంటది. అది సెపరేట్. అంటే పర్సనలైజ్డ్ మెసేజెస్ వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మనకి ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. అంటే సింపుల్‌గా యూజ్ చేసుకోవడానికి ఎక్స్‌టెన్షన్స్ కొన్నున్నాయి. ఇక్కడొచ్చేసి ఇది ప్లాన్స్ ఇట్లా మంత్లీ రూ. 2000 ప్లాన్, జీరో వాట్సాప్ సెటప్, ఏపీఐ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. క్యూఆర్ కోడ్ సెండ్ చేసుకోవడము.
లైక్ వీళ్ళ ఆప్షన్స్ ఇయన్నీ ఇస్తున్నారు. బట్ మనకి ఏ టూల్ ఇచ్చినా, ఆ టూల్ నుంచి మనం వర్క్ చేయాలి. ఏంటి లేదు. అది ఓపెన్ అవ్వట్లేదు బాక్స్. ఇక్కడికే రీడైరెక్ట్ చేస్తున్నట్టు. ఎక్స్‌పైర్ అయిపోయింది. ఇంకా ఆన్ చేసుకుంటే తప్ప వెళ్ళేటట్లేదు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేద్దామంటే. ఎక్కువ ఈ కామర్స్ కంపెనీలు వాడతాయి కదా మనం వాట్సాప్. అవునండి. వాట్సాప్, ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఇట్లా కస్టమర్స్ తోటి ఎక్కువ డీలింగ్స్ కదా! అవును. అవును. లాగిన్ అవ్వగానే వాళ్ళకి మెసేజ్‌లు పెట్టాలి. ఇలా ఇవంతా ఉంటాయి. జస్ట్ ఇది నేను ఆల్రెడీ వీడియో ఒకటి చేశాను. అది ఇస్తాను. ఓకే. ఎట్లా యూజ్ చేయాలనేది ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఎక్స్‌ప్లెయిన్ చేద్దామంటే ఇదిగో వస్తుంది గానీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడికే వస్తుంది. ఇదొచ్చేసి నేను టెంపరరీ మెయిన్ నంబర్ మీద చేశాననమాట. మన కంపెనీ నంబర్‌తో ఎయాలంటే కంపెనీ నంబర్‌కున్న వాట్సాప్ కనెక్షన్ తీసేసి ఇక్కడ యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. మన డేటా అంతా లాస్ అవుతది. ముందు ఇక్కడ యాడ్ అయితే చేసి వీటికి నం సెపరేట్ నంబర్‌లు తీసుకోవాలేమో మేడం? అవునండి. అవును. అట్లా తీసుకోవాలి. అందుకోసమని నేను టెంపరరీ నంబర్ తోటి క్రియేట్ చేశాను. అంటే వాళ్ళిస్తారు జస్ట్ ట్రయల్ కోసం 7 డేస్. హ్మ్. ఆ నంబర్ తోటి ట్రై చేశాను. బట్ మెసేజెస్ అయితే ఎల్లవు గానీ మనము చూసుకోవచ్చనమాట ఎలా చేయాలి ఏంటి అనేది. ఇది కూడా ఏది ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఎట్లా ఉందో చూద్దాం. ఇది కూడా ఒక్కొక్కసారి జీమెయిల్‌కి ఓపెన్ అవుతది. ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు జీమెయిల్‌కి. ఏది మెయిల్ చింపా? కంపెనీ మెయిల్ అయితే కంపల్సరీ అడుగుతది. ఇది మన మెయిల్ సింప్ అకౌంట్. ఇక్కడొచ్చేసి మామూలుగా ఫ్రీ ప్లాన్ 500 అని ఉంటుంది గానీ, ఇది ఎందుకో వెళ్ళట్లేదు ట్రై చేస్తుంటే. 500 మెసేజెస్ వరకు ఎళ్తదనేసి. బట్ అయితే ఎళ్ళట్లేదు. ఇక్కడొచ్చేసి మనకి అకౌంట్ సెట్టింగ్స్ మన కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ యువర్ కాంటాక్ట్స్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఈమెయిల్స్ ఉండాలి గదా! ఆ ఈమెయిల్‌కి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్‌గా వెబ్‌సైట్స్ తోటి ఇంటిగ్రేట్ అవ్వచ్చనమాట. ఫేస్‌బుక్ మెటా యాడ్స్ తోటి గాని, విక్స్ వెబ్‌సైట్ గాని, క్యాన్వా టూల్ నుంచి గాని మనం ఇక్కడ అక్కడి నుంచి కూడా మెయిల్స్ తీసుకోవచ్చా మేడం? ఆ! డైరెక్ట్‌గా యాక్సెస్ ఇస్తే వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతాయి మెయిల్స్. అలాగే మనం ఏదైనా పాపప్ టెంప్లేట్స్ డిజైన్ చేసుకొని మన వెబ్‌సైట్‌కి కూడా యాడ్ చేసుకోవచ్చు త్రూ మెయిల్ సింప్ ద్వారా. ఇక్కడ ఇవన్నీ కూడా మనం అదే ఆథెంటికేషన్ యువర్ మెయిల్ డొమైన్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ మనకి. మనకి ఈ మెయిల్ చింప్ వాళ్ళేంటంటే విక్స్ సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నారు. డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి మనం వెబ్‌సైట్ కూడా డిజైన్ చేసుకోవచ్చనమాట.
ఇక్కడొచ్చేసి టెంప్లేట్స్ డిజైన్ జేసుకున్నాం. లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లేట్స్. ఇదేమో క్యాంపెయిన్ సెటప్. ఈ క్యాంపెయిన్ సెటప్‌లో వచ్చేసి చిన్న ప్రాబ్లమ్స్ అయితే అది చూపిస్తుంది. ఇది మనకి అంతగా వర్క్ అవ్వలేదు. ఫస్ట్‌లో అయ్యేది. బట్ ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడైతే అవ్వట్లేదు. అంతకుముందు మామూలుగా కొన్ని ఈమెయిల్స్ ఫ్రీగానే పంపించాం. ఆహ్, చాలా సంవత్సరాలు ఎప్పుడు 2021 ఆ టైంలో వర్కౌట్ అయింది గానీ, ఇప్పుడు తర్వాత నేను మళ్ళీ వర్క్ చేయలేదు దీని మీద. ఇప్పుడు పంపించడానికి చూస్తుంటే ఇప్పుడసలు వెళ్ళట్లేదు. ఎర్రర్స్ చూపిస్తుంది. ఇక్కడ మనం క్యాంపెయిన్ సెటప్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఓల్డ్‌ది చూస్తున్నాను జస్ట్. ఈ ఆటోమేషన్. ఇక్కడ మనము ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి రెగ్యులర్ ఈమెయిల్ టెంప్లేట్స్, ఆటోమేషన్ ఈమెయిల్స్ ఇవన్నీ వచ్చినాయి. జస్ట్ మనము రెగ్యులర్ ఈమెయిల్ టెంప్లేట్‌ని తీసుకొని ఇక్కడ లేఔట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్ ఫ్రీ అని ఉన్నాయి మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్‌గ్రేడ్ అన్నవి ఈ టెంప్లేట్స్ యూజ్ చేసుకోవాలంటే మనం పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. ఈ ఫ్రీ ఉన్న టెంప్లేట్స్‌లో మనకి ఏది తీసుకుందాం అనిపిస్తే అది మన ఆప్షన్స్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక టెంప్లేట్ తీసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెస్‌లో మనం ఇది డిజైన్ చేసుకోవాలి మొత్తం. ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్, హెడ్డింగ్స్, కలర్స్ ఇక్కడ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మనము చాట్‌జీపీటీ నుంచి క్రియేట్ చేసుకోవాలి. ఈ క్రియేట్ చేసుకున్న ఈ టెక్స్ట్ నుంచి మనం హై కన్వర్షన్ వాల్యూ ఉన్న టెక్స్ట్ తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే ఇది మనకి వర్కౌట్ అవ్వదు. ఇక్కడ యాడ్ చేసుకున్నాము. మన వెబ్‌సైట్ లింక్. కాల్ టు యాక్షన్ బటన్‌గా కూడా వర్క్ అవుతది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడీ ఇవ్వచ్చు, ఫోన్ నంబర్స్ ఇవ్వచ్చు, మన ఫైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ లింక్‌లో ఇక్కడ లోగో మన వెబ్‌సైట్ లోగో అనేది ఇక్కడ అప్‌డేట్ చేయాలి. మన లోగో అనేది అప్లై చేసుకొని లోగోకి వెబ్‌సైట్ ఇచ్చి ఆల్ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ మనం ఏమన్నా కంటెంట్ రాయాలనుకుంటే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. కలర్స్ గాని ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు. మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడొచ్చేసి ఇమేజ్ యాడ్ చేసుకుందాం. బట్ ఇదేంటంటే మనం ముందే ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం మన కంటెంట్ రాసి పెట్టుకోవడము, ఇమేజెస్ డిజైన్ చేసి పెట్టుకోవడం అయితే చేయాలి టెంప్లెట్ డిజైన్ చేసే టైంకి. ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్‌కి లింక్ గూడా ఇవ్వచ్చు. మన కాంటాక్ట్ అస్ పేజ్ గాని, ఇంకా ఏదైనా ఇవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి లేదా ల్యాండింగ్ పేజ్ ఇవ్వచ్చు. మనం కాల్ టు ఫార్మ్స్ ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వచ్చనమాట. లింక్స్ అంటే లైక్ మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి కాల్ టు యాక్షన్ బటన్. ఈ కాల్ టు యాక్షన్ బటన్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. దీంట్లో కూడా మనకి ఆహ్, 2, 3 ప్లేసెస్‌లో డిజైన్ జేసుకోవచ్చు. అంటే ఫస్ట్‌లో ఇవ్వచ్చు. మళ్ళీ ఇన్ బిట్వీన్ ఇవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద కంటెంట్ కూడా మనం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతదంటే, మనకి ఎక్కడ
విజిటర్స్ కన్విన్స్ అవుతారు. అక్కడే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఆపరు. మళ్ళీ ఒకసారి వాళ్ళు ఓకే అన్న తర్వాత మళ్ళీ కిందకొచ్చి దాన్ని క్లిక్ చేసేంత టైమ్ గ్యాప్ వాళ్ళకి లేకుండా ఇమ్మీడియేట్‌గా కన్వర్ట్ అయ్యేలాగా మనం అయితే ఈ కాల్ టు యాక్షన్ బటన్స్‌ని సెట్ చేసుకోవాలి. ఇట్లా టెక్స్ట్ చేంజ్ చేసుకొని సెంటర్, సైజెస్ ఇవన్నీ కూడా మనం అంటే అలైన్మెంట్ చేసుకోవడం. ఇవన్నీ అలైన్మెంట్ చేసుకున్నాక మన ప్రివ్యూ ఇది ఇవి యూజ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ ప్లాన్లోకి వెళ్ళి బేసిక్ కాబట్టి మనం జస్ట్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ ప్రివ్యూ చూస్తే ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ మనం సబ్జెక్ట్ లైన్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకా మనకేమైనా ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ చాలా ఇచ్చారు చూడండి. కోడింగ్ ద్వారా ఒకవేళ మీరు గనుక కోడింగ్ ద్వారా ఈ ఈమెయిల్ టెంప్లేట్ గనక డిజైన్ చేసుకుంటే, ఆ కోడింగ్ తీసుకొచ్చి ఇది క్లిక్ చేసి ఇక్కడ మీరు కోడింగ్ యాడ్ చేసుకోవచ్చనమాట. ఈ డిజైన్ మొత్తం కోడింగ్ త్రూ చేసుకోవచ్చు. అంటే అంతకుముందు మేము వర్క్ చేసేటప్పుడు ఇలా ఆటోమేషన్, సెటప్ ఇదంతా లేదు. కోడింగ్ త్రూనే చేయాల్సొచ్చేది. అప్పుడు కోడింగ్ నుంచి కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే అయిన తర్వాత మనం నంబర్స్ అప్‌లోడ్ ఆప్షన్ వచ్చేస్తది. ఆ అప్‌లోడ్ ఆప్షన్ త్రూ డైరెక్ట్‌గా మనం సీఎస్‌వి ఫైల్ అప్‌లోడ్ చేసుకొని, సెటప్ చేసేస్తే వెళ్ళిపోతాయన్నమాట. ఆటోమేషన్ టైమింగ్ సెట్ చేసుకుంటే ఆ టైంకి వెళ్తూ ఉంటాయి. ఈ వీడియోస్ కావాలా, సోషల్ షేరింగ్స్ కావాలా, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే, ఇక్కడ సోషల్ షేరింగ్ అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా వచ్చేస్తాయన్నమాట ఇట్లా. మన ఇక్కడొచ్చేసి మనం సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఐకాన్స్‌లో మన వెబ్‌సైట్ లింక్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత సేవ్ లేదా ఇక్కడ ఒకటి సెండ్ అని ఉంది కదా! సెండ్ టెస్ట్ మెయిల్ అంటే టెస్ట్ మెయిల్ వర్క్ అవుతుంది. టెస్ట్ మెయిల్ ఎళ్తది. బట్ రిమైనింగ్ మెయిల్స్ అనేవి ఎళ్ళవనమాట. ఈ టెస్ట్ మెయిల్ అనేది ఎళ్తది. టెస్ట్ మెయిల్ బానే సక్సెస్‌గా ఎళ్తది. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఆ తర్వాతనే మనకి ప్రాబ్లమ్. ఇక్కడ ఈ ఫూటర్ క్రెడిట్స్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలి ఇదంతా. మేడం ఇక్కడ మెయిల్ చిప్ అని ఉంది చూడండి కింద. హ్మ్. అది ఇలా మేడం తీసేయొచ్చా అది? అప్‌గ్రేడ్ వెర్షన్‌లో తీసేయొచ్చండి ఇదిగో. ఆహా! ఫ్రీ వెర్షన్‌కి ఆ ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మనకి ఇలా పంపించడానికి ఇష్టపడరు కాబట్టి పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. ఫ్రీగా ఇస్తే వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ అవుతది వాళ్ళ క్రెడిట్స్ తోటి. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఈ ఆప్షన్ మాత్రం మనకిక్కడ ఉంచాలి. ఇప్పుడు ఎవరైతే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మన లిస్ట్‌లో నుంచి మళ్ళీ తీసేసుకోవాలి మనం. ఇంకా నెక్స్ట్ టైమ్ వాళ్ళకెళ్ళకూడదనమాట. ఇవన్నీ కూడా మనం ఎ ఎ ఎడిట్ చేసుకోవాలి. ఎట్ ది రేట్
సేవ్ అండ్ ఎగ్జిట్. ఇక్కడొచ్చేసి ఎర్రర్స్ చూపిస్తుంది. ప్లేస్ హోల్డర్ టెక్స్ట్, ఈ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ రిమూవ్ చేయమని. యూ కెన్ డిఫైన్ ఎ లేఅవుట్ ఈమెయిల్. ఇక్కడొచ్చేసి ఇక్కడ టు సెండ్ అంటే ఇది మనం చూస్ ఆడియన్స్. మనం ఆడియన్స్‌ని ఆల్రెడీ ఇందాక చూసాం గదా! అప్‌లోడ్ చేసుకున్నాం గదా! అక్కడి నుంచి యాడ్ చేసుకుంటాం. లేదంటే ఇక్కడ మన సేవ్ చేసుకున్న ఆడియన్స్ లిస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాము. ఆల్ సబ్‌స్క్రైబర్స్ లేకపోతే ఇట్లా ఉంటారు గదా! మన డేటాని ఇట్లా సెగ్మెంట్ చేసి పెట్టుకుంటాం. ఆ సెగ్మెంటేషన్స్ ఇక్కడ మనకొస్తాయి. అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే సెండ్ చేయొద్దో వాళ్ళ డేటా అనేది ఇక్కడ మనం సెగ్మెంట్స్ ఏ సెగ్మెంట్స్‌కైతే అవసరం లేదో అవి ఇక్కడ మనం సెలెక్ట్ జేసుకోవచ్చు. చూస్ యువర్ ఆడియన్స్ అంటే ఇందులో నంబర్స్ ఉండాలి గదా! ఇక్కడ హిస్టరీ హిస్టరీ ఇక్కడొచ్చేసి సేవ్ సెగ్మెంటేషన్ జస్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఫ్రమ్ శ్రీష డిజిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. సబ్జెక్ట్ లైన్ ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ గూడా సెండ్ నౌ ఇవన్నీ గూడా ఓకే. షెడ్యూల్ ఆప్షన్ ఏమో ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. సెండ్ నౌ ఇక్కడ సబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ అనేది ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రివ్యూ టెక్స్ట్ ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ మనకు ఓకే. కానీ ఇక్కడికొచ్చేసరికి మనకి ఈ ప్రాబ్లమ్ అనేది చూపిస్తుంది. ఇది క్లియర్ చేయందే ఈ డేటా వెళ్ళదు. ఇక్కడ క్లియర్ చేయాలంటే అప్‌గ్రేడ్ అని అంటది. ఎలా అయినా కొనాల్సిందే. కొనాల్సిందే. ఎడిట్ డిజైన్ అంతకుముందు ఉండేది ఆప్షన్. ఇట్లా ఇంకా ఫినిష్ లేటర్ అంటే వదిలేయచ్చు. లేదా సెండ్ అంటే వెళ్ళిపోతాయన్నమాట మెసేజెస్. ఇది నార్మల్‌గా వాట్సాప్ క్యాంపెయిన్ సెటప్ చేసుకునేది. ఈమెయిల్. డిజైన్ అంటే ఎడిట్ డిజైన్ అంటే మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ ఇవే ఎడిట్ చేసుకోవాలి ఫూటర్ సెక్షన్‌లో. ఇది రిమూవ్ చేసుకోవాలి. ఇది రిమూవ్ చేయాలంటే పెయిడ్ వర్షన్. ఇది ఇట్లా అయిపోయింది. ఇది దీనివల్ల రావట్లేదు. ఈ స్టైల్స్, లింక్స్, బటన్స్ మనకు కావాల్సినట్టు మార్చుకోవడం, ఆప్టిమైజ్ చేసుకోవడం ఇవన్నీ గూడా స్టెప్ బై స్టెప్ మనము ఇంకా పెయిడ్ వర్షన్‌లో అయితే నీట్‌గా అన్నీ చేయొచ్చు. ఇంకివేం చేయడానికి రాదు. నెక్స్ట్ మనము ఇక్కడ వచ్చేసాం గదా! ఇక్కడ ఇంకా అక్కడ మనం డేటా యాడ్ చేసుకుంటాం కాబట్టి, ఆ డేటా సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటాకి వెళ్తది. ఇది నార్మల్ వాట్సాప్ మెయిల్ క్యాంపెయిన్స్. మ ఇక్కడికొచ్చేసరికి అనలిటిక్స్. ఈ అనలిటిక్స్‌లో మనకి డేటా అనేది కనిపిస్తుంది. మనకు డేటా డెలివర్ అయితేనే మనము ఇవన్నీ గూడా చూడగలము క్లియర్‌గా. టోటల్ అవును. సెండ్, ఓపెనింగ్ రేటు, క్లిక్ రేటు అండ్ అన్‌సబ్‌స్క్రైబర్ రేటు. మనం ఎన్ని ఈమెయిల్స్ షేర్ చేసాము. అలాగే ఎంతమంది ఓపెన్ చేశారు ఆ మీ ఈమెయిల్స్‌ని అండ్
ఎంతమంది ఓపెన్ చేసిన తర్వాత లింక్స్ క్లిక్ చేశారు. అన్‌సబ్‌స్క్రైబ్ ఎంతమంది చేసుకున్నారు. ఈ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మెసేజ్ కౌంట్ ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కన్వర్షన్ ఆప్టిమైజేషన్స్ ఇలా కన్వర్షన్ ఫున్నెల్ అండ్ కన్వర్షన్ ఓవర్ టైమ్. ఈ డేటా అంతా ఇట్లా కనిపిస్తది మనకి. జస్ట్ వీళ్ళు ఇక్కడ డమ్మీ డేటా ఇచ్చారు. ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ మనము జనరేట్ చేసుకోవచ్చు. అలాగే కస్టమ్ రిపోర్ట్స్ మనం రిపోర్ట్స్ చూసుకునేది. ఇక్కడ వచ్చేసి వెబ్‌సైట్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే వాట్సాప్ ఆటోమేషన్. ఈ వాట్సాప్ ఆటోమేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనము వాట్సాప్ ఆటోమేషన్ చేస్తే ఒకసారి ఆటోమేషన్ సెటప్ చేస్తే ఇంక ఎవ్రీ టైమ్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఒక న్యూ యూజర్ రాగానే వెల్కమ్ మెసేజ్ ఎళ్ళడం, వాళ్ళు లాగిన్ అవ్వగానే వాళ్ళ ఓటీపీస్ ఎళ్ళడము ఇట్లాంటివన్నీ కూడా మనం దీనికి ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి వెల్కమ్ న్యూ కాంటాక్ట్స్ అండ్ సెలబ్రేట్ ఎ సైన్ అప్ యానివర్సరీ విత్ యువర్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మనం రికమెండెడ్ ఫ్లోర్ మిర్రర్ ఇది చూపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్కమ్ న్యూ కాంటాక్ట్స్. న్యూ కాంటాక్ట్స్ రాగానే ఈ ట్రిగ్గర్ అనేది యాక్టివ్ అవుతుంది. అలాగే ఈమెయిల్ ట్యాగ్డ్ కస్టమర్స్ ఎవరైతే ఈమెయిల్స్ ట్యాగ్డ్ చేసామో వాళ్ళకి ఈ ట్రిగ్గర్ వాళ్ళకి మెయిల్ ఎళ్ళాల్సినప్పుడు ఇవన్నీ యాక్టివ్ అవుతాయనమాట. సెలబ్రేట్ కస్టమర్స్ బర్త్‌డే వచ్చినప్పుడు బర్త్‌డే విషెస్ సెలబ్రేట్ చేయాలంటే ఇది పెట్టాలి. అలాగే రికవర్ అండ్ అబాండెడ్ కార్ట్స్ అంటే లైక్ కామర్స్ రిలేటెడ్‌గా ఇది యాక్టివ్ చేసుకోవాలి మనము. ఫైండ్ న్యూ కాంటాక్ట్స్ విత్ ఫేస్‌బుక్ లీడ్స్. మన ఫేస్‌బుక్ నుంచి లీడ్స్ వచ్చినప్పుడు ఆ లీడ్స్‌కి రెస్పాన్స్ రావాలి అంటే ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవాలి మనము. రికవర్ లాస్ట్ కస్టమర్ అంటే మనము మిస్ అయిన కస్టమర్స్‌ని ఇక్కడ రికవర్ ఆప్షన్ అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళని మిస్ చేస్తున్నాం అనుకోండి. అలాంటి వాళ్ళని ఇక్కడి నుంచి రికవర్ చేసుకోవచ్చు. అంటే మన సోషల్ మీడియాలో ఏదైనా మిస్ అయిన కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ. క్రియేట్ రిపీట్ కస్టమర్స్ ఇట్లా మనం సీ ఆల్ టెంప్లెట్స్ వర్క్ ఫ్లో అంటే ఇక ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇదొచ్చేసి బేసిక్ టెంప్లెట్స్ అనమాట. ఓకే. బేసిక్ టెంప్లెట్ అంటే దీని వర్క్ ఫ్లో ఎలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ సైన్ ఇన్ ఫర్ ఈమెయిల్. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఈమెయిల్‌తో సైన్ ఇన్ అవుతారో ఆ ఈమెయిల్ వచ్చేసి మన ఈ మెయిల్ చిప్‌కి అటాచ్ అవుతదో నెక్స్ట్ మినిట్ సెండ్ వెల్కమ్ మెయిల్. తర్వాత వెల్కమ్ మెయిల్ అయిపోగానే ఎగ్జిట్. దీని తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఏం లేదనమాట. వెల్కమ్ మెయిల్ దీన్ని మనము యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం కావాల్సినట్టు మళ్ళీ డిజైన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక సింపుల్ స్టెప్‌లోనే ఉంది గదా! ఇప్పుడు ఆహ్, మనం ఒక శ్రీష డిజిటల్ అనే దానికి కాంటాక్ట్స్ లిస్ట్ కనెక్ట్ చేసాము. ఈ కనెక్ట్ చేసినప్పుడు ఇంక్లూడ్ ఇంపోర్టెడ్ కస్టమర్స్ అనుంది. చేంజ్ ద ట్రిగ్గర్ అంటే ట్రిగ్గర్స్‌ని చేంజ్ జేసుకోవచ్చు. ట్యాగ్డ్ అంటే సెంట్ మెయిల్స్, సైన్ అప్ ఈమెయిల్స్, బర్త్‌డేస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ యాక్టివిటీస్, మాన్యువల్ యాడ్ చేస్తున్నామా టెక్స్ట్ ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకోవాలి. డేటు, స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇవి. ఇక్కడ మనం బర్త్‌డే గనక స్పెషల్ ఇవన్నీ ఆఫర్స్ కానీ ఏమన్నా పెట్టాలి అంటే ఏమైంది నాన్న?
ఎందుకు ఏడుస్తున్నావు? లేదు చల్లగా నాకు జ్వరం రాదు. ఇక్కడొచ్చేసి షాపింగ్ యాక్టివిటీస్ చేయాలనుకోండి. ఇక్కడ మనకి ఇవన్నీ ఉంటాయండి టెంప్లెట్స్ చూడండి. ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకోవాలి వన్ బై వన్. మార్కెటింగ్ యాక్టివిటీస్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్. మనం ఏపీఐతో ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలి అంటే జైపర్ కస్టమర్ యాక్టివిటీస్ అని ఇవన్నీ ఈవెంట్ యాప్స్, ఏపీఐస్ ఇట్లా మనం ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ఒక బర్త్‌డే సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. ఇక్కడ బర్త్‌డే ఈవెంట్ సెలెక్ట్ అయింది. ఈ బర్త్‌డే అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి ఇంకొక స్టెప్ ఏం చేస్తున్నామంటే ఈ ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ తోటి మనం రాసుకోవాలి. ఈ ఈ మంత్‌లో ఉన్న వాళ్ళకి ఈ టైంలో పంపించాలి. ఈ డేట్‌లో ఉన్న వాళ్ళకి ఈ టైంలో పంపించాలి. ఇట్లా కండిషన్ యాడ్ చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ సెటప్ చేసుకోవాలనమాట. సెగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బర్త్‌డే, సెలెక్ట్ బర్త్‌డే, దిస్ మంత్ అంటే దిస్ డేట్, దిస్ మంత్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని దిస్ డేట్, ఎంటర్ డీటెయిల్స్ అంటే ఈ డీటెయిల్స్ అనేవి మనం యాడ్ చేయాలి. ఒకవేళ ఇట్లా యాడ్ చేసుకున్నట్టు యూజ్ ద సెగ్మెంట్ ఈ డేట్‌లో ఉన్నోళ్ళందరికి పంపించాలి. ఇట్లా మనం కండిషన్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడొచ్చేసి చూడండి వర్క్ ఫ్లో అనేది చేంజ్ అయిపోయింది. అప్పుడు ఇఫ్ యెస్ ఈ డేట్‌లో బర్త్‌డే ఉంటే మనం ఏ మెయిల్ పంపించాలి. క్రియేట్ మెయిల్ వెల్కమ్ ఇదేం వెల్కమ్ ఈమెయిల్‌ది మనది ఫస్ట్‌ది కాబట్టి అదుంది. ఇది చేంజ్ చేసేసుకొని మనం బర్త్‌డే మెయిల్‌ది పంపించాలనమాట. ఫ్రమ్ టు దిస్ మెయిల్ అడ్రెస్ సబ్జెక్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ బర్త్‌డే విషెస్ ఇట్లా మనం అన్నీ బర్త్‌డే గ్రీటింగ్స్ కానీ ఇట్లా మనం అంటే మనం జనరేట్ చేసుకున్న టెక్స్ట్ నుంచి చేయాలి. ఇక్కడ సెలెక్ట్ ద టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్‌ని డిజైన్ చేసుకొని ఇవంతా ఒక ప్రాసెస్ చాలా టైం పడతదనమాట. మనం ఏ టెంప్లెట్ ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ టెంప్లెట్స్ యూజ్ అవ్వవు. కాబట్టి మనం బ్యాక్‌కెళ్ళి యెస్. ఈ బర్త్‌డే ఈ డేట్ ఉందనుకోండి ఇటు అంటే వాళ్ళకి రేపు బర్త్‌డే వస్తుంది కాబట్టి వీళ్ళకేం చేయాలి, రేపు బర్త్‌డే వచ్చే వాళ్ళకి వెల్కమ్ నోట్ లైక్ ఇలా బర్త్‌డే విషెస్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసి పంపించొచ్చు. సెండ్ ఏ మెయిల్. బర్త్‌డే మెయిల్ అనేది యాడ్ చేసి ఇక్కడ మెయిల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే అది వెళ్ళిపోతది. ఇఫ్ కాదనుకోండి అప్‌కమింగ్ బర్త్‌డేకి వాళ్ళ బర్త్‌డే కోసం మనం ఏదైనా గిఫ్ట్‌లు తీసుకోమన్నాం అనుకోండి. దానిలాగా మనం ఇక్కడ ఒక మెయిల్ పెట్టేసి అక్కడేంటంటే గిఫ్ట్‌లు కొనుక్కోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. బర్త్‌డే గిఫ్ట్స్ అని మనం పెట్టొచ్చు. ఇక్కడొచ్చేసి సెండ్ ఎస్ఎంఎస్‌ల ఆప్షన్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఇది ఎస్ఎంఎస్ అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇది మనకు వర్క్ అవుతది. అంటే మొబైల్‌కి కూడా ఎస్ఎంఎస్ ఇంటిగ్రేట్ చేస్తున్నారనమాట.
ఇట్లా మనం వర్క్ ఫ్లో అనేది సెట్ చేసుకుంటూ ఉండాలి. పాత్ స్ప్లిట్ చేసుకోవడం, వెయిట్ ఫర్ ట్రిగ్గర్స్, టైము ఇవంతా కూడా. యాక్షన్ సెండ్ మెయిల్, సెండ్ ఎస్ఎంఎస్, బుక్స్. ఈ బుక్స్ అంటే ఏంటంటే మనకు సీఎంఎస్ అనమాట. ఈ బుక్‌లో ఏంటంటే డేటా అనేది స్టోర్ అవుతది మనకి. మనకి ఫేస్‌బుక్‌లో కూడా మనకి ఈ బుక్ క్రియేషన్ ఉంటది. అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చనమాట. అలాగే సెండ్ సర్వే ఈమెయిల్స్, గ్రూప్ 1 గ్రూప్ ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ ఇట్లా వర్క్ ఫ్లో అనేది సెట్ చేసుకోవాలి. బట్ దీనికేంటంటే మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఇవంతా సెట్ చేసుకోవడానికి. దీన్ని వే ఆఫ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికే మనకు టైం పడతదనమాట. ఈ ఆటోమేషన్ చేయడానికి ఎట్లా పంపియాలి అంటే ఇది చాలా డిఫికల్ట్‌గా ఉంటది గదా! ఒక ఒక సర్వీసెస్ అనుకోండి ఈజీగానే ఉంటది. ఇది కంటిన్యూ చేయాలంటే అప్‌గ్రేడ్ టు కంటిన్యూ ఉంది. టెస్ట్ ఈమెయిల్ అండ్ సెండ్ టెస్ట్ మెయిల్ అంటే మనం ఈమెయిల్ అడ్రెస్ పెడితే మనకి ఇంట్లో ఈ వర్క్ ఫ్లో అనేది వెళ్తది. బట్ ఇవన్నీ కావాలి అంటే మనకిది ఈ మెయిల్ చింప్ అనేది కంపల్సరీగా పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. ఇక్కడ అన్‌సబ్‌స్క్రైబ్ మెయిల్స్ వచ్చినాయనుకోండి. ఇక్కడ అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్‌లో అన్‌సబ్‌స్క్రైబ్ మెయిల్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా అన్‌సబ్‌స్క్రైబ్ మెయిల్స్‌కి పంపించాలన్నా, లేకపోతే ఈ అన్‌సబ్‌స్క్రైబ్ మెయిల్స్‌ని ఒక సెగ్రిగేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అప్డేట్ ద కాంటాక్ట్స్ అంటే మనం కొత్తగా వచ్చిన కాంటాక్ట్‌ని ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మెటా కస్టమ్ ఆడియన్స్ అంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇదంతా కూడా మనకి ఆటోమేషన్, వర్క్ ఫ్లో ఇదంతా వస్తుందనమాట. ఇక్కడ బీటా వెర్షన్ ఇక్కడ ఫార్మ్స్ అనేవి కూడా వాళ్ళు ఇస్తున్నారు. మనము ఫార్మ్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. పాపప్స్ క్రియేట్ చేసుకొని ఆల్ పాపప్స్ ఫార్మ్స్ క్రియేట్ చేసుకొని ఈ ఫార్మ్స్‌ని తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో కూడా పెట్టుకోవచ్చు. లైక్ ల్యాండింగ్ పేజెస్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆడియన్స్ అనమాట. ఆడియన్స్‌ని మనము మామూలుగా డిస్కస్ చేసుకుంటాం కదా! సెగ్మెంటేషన్స్ అంటే వాళ్ళ బర్త్‌డేస్ లాగా, వాళ్ళ ఏజ్ గ్రూపు, లేకపోతే వాళ్ళ సర్చ్ ప్రొడక్ట్స్, వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ఏరియాస్ నుంచి, వాళ్ళ ఇంట్రెస్ట్ నుంచి ఇక్కడ సెగ్మెంటేషన్స్ అనేవి చేసుకుంటా ఉంటాం. ఇది ఆడియన్స్ డాష్‌బోర్డ్. యాడ్ యువర్ కాంటాక్ట్స్ యాడ్ చేసుకుంటాం. మెయిల్స్ ఇంపార్టెన్స్, స్టార్ట్ విత్ ఈ వెబినార్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్‌లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్స్. బట్ ఇక్కడొచ్చేసి మనం సిగ్మెంటేషన్ అనేది క్రియేట్ ఎ సిగ్మెంట్ అంటే ఒక సిగ్మెంట్ క్రియేట్ చేసుకొని ఆహ్, హ్మ్. కంపెనీ బేస్ మీద మనం ఒక సిగ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చండి. ద కంపెనీ ఈస్ ఆహ్, డిజిటల్ అనుకో. ఈ ఈ కంపెనీ డేటా అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇంకొక ఫిల్టర్స్ యాడ్ చేసుకొని మన సిగ్మెంట్ అనేది రివ్యూ చేసుకోవాలనమాట ఇక్కడ. సెలెక్టివ్ ఫిల్టర్స్ అంటే ట్యాగ్స్ ఉన్నాయి కదా! ఇందాక మనం ట్యాగ్స్ క్రియేట్ చేసుకుంటాం కదా! ఆ ట్యాగ్స్ ప్రకారం కూడా డేటాని డివైడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్, కంపెనీ ఈమెయిల్ అడ్రెస్, ఈమెయిల్ క్లయింట్స్, లాంగ్వేజెస్ బేస్ చేసుకొని మళ్ళీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇక్కడ ఉన్నాయి. లైవ్ లాంగ్వేజ్ ఇస్ హియర్. ఇక్కడ మనం సెగ్మెంటేషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. రివ్యూ ద సెగ్మెంట్స్. ఇప్పుడు మనం చేసిన ఈ కాంటాక్ట్ సెగ్మెంట్ దీంట్లో మనకి డేటా లేదు. బట్ ఊరికే జస్ట్ ఇది కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్‌ని యూజ్ చేసుకోవాలంటే మనకిక్కడ ఈ సెగ్మెంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. మనం మెయిల్స్ పంపించాలనుకోండి, మెయిల్ ఆటోమేషన్ సెటప్ చేసినప్పుడు మనం ఈ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే, ఈ సెగ్మెంట్‌లో ఉన్న డేటాకి మాత్రం మెయిల్స్ ఎళ్తాయనమాట. మనం టెంప్లేట్స్ క్రియేట్ చేసుకొని, సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే, ఈ సెగ్మెంట్‌లోకి వచ్చిన డేటా మొత్తం వెళ్తుంది. ఇది రియల్ టైమ్‌లో మనం ప్రాపర్‌గా వర్క్ చేస్తేనే అర్థమవుతది. ఇది ఎందుకంటే మనకి కొంచెమే అవైలబుల్ ఉంది. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేయడానికి లేదు. కాబట్టి ఇది ఆటోమేషన్ సెటప్. ఇది మీరు ఒకసారి మీ ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకోండి దీన్ని. చేస్తాను మేడం. ఈ వాటి ఇంకొకటి మీరు చెప్పిందేంటంటే అది దాని పేరు? ఓమ్ని? ఓమ్నిసెండ్. ఓమ్నిసెండా? ఆ! సెండ్. అది చూడలేదు నేను. ఒకసారి చూద్దాం. ఇది మామూలు జీమెయిల్‌కి ఓపెన్ అవుతుందా?
అవుతుంది. కాకపోతే ఈ ఈ కామర్స్ ఉంటది గదా! ఈ కామర్స్‌కి చేయడం అనేది చాలా టైం కష్టం గూడా. అవును. కాకపోతే కొద్దిగా స్టార్ట్ చేయడం అంటే లాజికల్ కొంచెం ఈజీగానే ఉంటది గానీ లాజికల్‌గా ఆలోచించాలి మేడం. ఆ! చాలా లాజికల్‌గా ఆలోచించాలి. అదేంటంటే స్టార్టింగ్‌లో ఫ్రెషర్స్‌కి కొంచెం క్లమ్జీగా ఉంటది. అర్థం కాదు గానీ కొంచెము ఒక 1 మంత్ అట్లా దాని మీద వర్క్ చేస్తే ఈజీగానే ఉంటదిలెండి. అది పెద్ద అవును. కష్టమేం కాదు. అలవాటయిపోతుంది. అలవాటయిపోతది. ఈటికే ఎక్కువున్నాయి మేడం సాలరీస్ ఈమెయిల్ మార్కెటింగ్‌కి. ఏమండి ఎక్కువేం కనిపించట్లేదు నాకు. హ్మ్. సా ఈ కామర్స్‌లో అయితే కొంచెం సాలరీస్ ఎక్కువుంటాయి. వర్క్ కూడా అలానే ఉంటది. వర్క్ గూడా అలానే ఉంటది. అవును. ఈ స్టోర్‌కి కనెక్ట్ చేయమంటుంది. స్టోర్ అడుగుతుంది. మొత్తం ఈ కామర్స్‌కే ఉన్నట్టుంది. ఆ! విజిటర్స్, సబ్స్క్రిప్షన్స్ ఏమున్నాయి అసలు నేను కూడా చూడలేదు అది. ఫ్రీ ప్లాన్ 500 ఫ్రీ ఎస్ఎం ఈమెయిల్స్ ఈమెయిల్స్. పిన్స్. ఓకే. మనం ఏమేమి క్యాంపెయిన్స్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈమెయిల్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఏబేబీ టెస్టింగ్ అంటే మనం 2 ట ఈమెయిల్ టెంప్లేట్స్ తీసుకొని 2 టైప్స్‌గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్. అంటే ఏది ప్రాపర్‌గా వర్క్ అవుతుందో మనం టెస్ట్ చేసుకోవడానికి ఇటు ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు. ఎస్ఎంఎస్ అంటే మన మొబైల్‌కి నోటిఫికేషన్స్. ఫస్ట్ అసలు క్రియేట్ ఈమెయిల్ క్యాంపెయిన్ చూద్దాం. అది అసలు ఎలా ఉందో దీనికి ఆప్షన్. హ్మ్. ఓకే. ఇది కూడా మనకి ఎక్కడ లేనందుకు కాకపోతే దానికంటే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉన్నట్టుంది అన్నిటికన్ని. హ్మ్. ఓకే. వెల్కమ్ అండ్ ఎంగేజింగ్ ప్రమోషన్ ప్రొడక్ట్స్, అనౌన్స్‌మెంట్, సేల్, సేల్స్ ఇవన్నీ ఆఫర్ ఆఫర్స్. డిస్కౌంట్స్ ఇవన్నిటికి సెపరేట్‌గా నీట్‌గా ఇచ్చాడు. ఆ! హాలిడే సెలబ్రేషన్స్‌కి, ఫంక్షన్స్‌కి ఆటోమేషన్. ఆహ్, ఆర్డర్ కన్ఫర్మేషన్. అంటే ఈ ఆటోమేటిక్‌గా ఈ మెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం ఆర్డర్ బుక్ చేయగానే ఆర్డర్ కన్ఫర్మ్ ఆ! అయిందని ఇవంతా అంతే. అబాండెంట్ మన కార్ట్‌లో గనుక ప్రొడక్ట్స్ పెట్టామనుకోండి అవి సెగ్మెంటేషన్స్ చేసేటప్పుడు ఇదంతా ఈ కామర్స్‌కి ఎక్కువ రిలేటెడ్ అండి సర్వీసెస్ కన్నా గూడా. అవునవును మేడం. మొత్తం దానికి ఉన్నట్లే ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి ఈమెయిల్ మార్కెటింగ్‌లో వచ్చేసి మనకి కొన్ని ఉంటాయి. జస్ట్ ఏంటంటే డిఫరెంట్ ఫస్ట్ ఒక కస్టమర్ న్యూగా లాగిన్ అవ్వగానే ఆ కస్టమర్‌కి వెల్కమ్ మెసేజ్ ఎళ్ళాలి. నెక్స్ట్ లాగిన్ చేయగానే పాస్వర్డ్స్, ఓటీపీస్ మళ్ళీ మెయిల్స్ ఎళ్ళాలి. హ్మ్.
ఆ తర్వాత ప్రొడక్ట్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే బై చేసుకున్నాడనుకోండి, అతను బై చేసుకున్నందుకు థాంక్ యూ మెయిల్స్ ఎళ్ళాలి. ఒకవేళ ఆయన కార్ట్‌లో పెట్టుకొని బై చేయలేదనుకో, దానికి మళ్ళీ స్టెప్ బై స్టెప్ మెయిల్స్ ఎళ్తూ ఉండాలి. సెట్ చేసుకొని అంటే ఇవాళ ఎళ్ళినాయనుకోండి మెయిల్స్ మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత రిమైనింగ్ మెయిల్స్ అనమాట. ఇట్లా ఇవన్నీ కూడా సెగ్మెంటేషన్స్ సెట్ చేసుకోవాలి. అలాగే వీళ్ళకి అంటే ఒక ప్ర ప్ర కొంతమందేంటంటే క్లయింట్స్ బర్త్‌డేస్‌కి విషెస్ పంపిస్తా ఉంటారు. కొంతమంది ఏదన్నా ఫెస్టివల్స్ వస్తున్నాయనుకోండి, ముందు నుంచి ఆఫర్స్ ఎవరెవరికి పంపించాలంటే, ఎలాంటి ప్రొడక్ట్స్ వాళ్ళు సెర్చ్ చేశారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, మొత్తం కూడా అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి వీళ్ళు సెటప్ చేసుకుంటారనమాట. ఇట్లా సెటప్ చేయాల్సుంటది ఈ కామర్స్ దాంట్లో. మొత్తం ఈ టాపిక్స్ అన్నీ ఈ కామర్స్‌లో వస్తాయి. ఇది ఆల్మోస్ట్ అంతా ఈ కామర్స్ రిలేటెడ్ గానే ఉన్నాయి. జస్ట్ మనం ఊరికే ఒక చిన్న ఇది చూద్దాం. వెల్కమ్ మెయిల్ 3 మెయిల్స్ ఉన్నాయి. యూజ్ దిస్ టెంప్లేట్. మీకు ఇదిగో మెయిల్ స్ట్రీమ్ వస్తే దీంట్లో గూడా అంతే గదా! అది గూడా అంతే యాడ్ చేసుకోవడం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం. జస్ట్ ఫూటర్ ఇది ప్యాకేజ్ ఇది తీయాలంటే ఆహా! అప్‌లోడ్ దీనికి చేసుకోవాలన్నమాట. కావాలి. హ్మ్. దాని మీద కొద్దిగా ఇదే అడ్వాన్స్‌గుంది. అవును. అడ్వాన్స్‌గా ఉంది. బావుంది గూడా. హ్మ్. దానికి మామూలుగా డబ్బులు పెట్టినా ఇట్ట రావట్ల. లేదండి. అది ఎప్పుడో ఓల్డ్‌ది గదా! వాళ్ళు అప్‌డేట్ అవ్వలేదు. ఏదో హ్మ్. చేశారు గానీ ఇప్పుడొచ్చేవాళ్ళు ఇంక కొంచెం అంటే ఒక్కొక్క టూల్‌కి ఒక్కొక్క ఇది ఉంటది కదా! ఇక్కడ లోగోస్ యాడ్ చేసుకోవడం సేమ్ మన దాంట్లో చేసినట్టే అప్‌లోడ్ యూఆర్ఎల్స్ నుంచి లోగో యాడ్ చేసుకోవడం. ఏమి ఇక్కడ అప్‌డేట్ అవ్వలేదు. ఇట్లా లోగోస్ ఇక్కడ మనకి కావాల్సిన షాప్‌కి సంబంధించినవి ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం ఎడిట్ చేసుకోవడం. సేమ్ ఇది కూడా సేమ్‌గానే ఉంది. ఇమేజ్ హెడర్స్ ఎలాగా ఇది ఇంకొంచెం హెడర్ అని ఇచ్చాడు గానీ, ఇక్కడ హెడర్ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ హెడరా లేకపోతే ఇట్లా వెబ్‌సైట్ లాగా ఉండేటట్లు. ఇలా కాంటాక్ట్స్, ఫూటర్ ఇవన్నీ గూడా మనకి నీట్‌గా ఇచ్చాడు. మనం ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది టెంప్లేట్ సేవ్ చేసుకొని జస్ట్ చూద్దాం ఇది. ఇక్కడ కూడా సెగ్మెంటేషన్స్ నుంచి తీసుకోవాలా, ఆల్ సబ్స్క్రైబర్స్‌కి పంపించాలని ఉంది. ఇక్కడ మనకెవరు సబ్స్క్రైబర్స్ లేరు కదా! సెగ్మెంటేషన్స్ కూడా లేవు. జస్ట్ దీనికి పంపిద్దాము. టెక్స్ట్ మెయిల్ అయితే వెళ్తది. మనకు మెయిన్ ఇది కావాలి ఆటోమేషన్ ఎక్కువ. ఇష్ యాహ్! ఇక్కడ కూడా వీళ్ళు సేమ్ అలానే ఇచ్చారు. వెల్కమ్ మెయిల్స్, హై ఆర్డర్స్, అబాండెంట్ కార్ట్స్. ఏమిది వర్క్ అవ్వట్లేదు. జస్ట్ ఇది కూడా పెయిడ్ వెర్షన్ అయితేనే అవుతదా? ఎందుకో ఇది వర్క్ అవ్వట్లేదు. సరే ఒకసారి నేను ఇది చూసి ఎందుకు అవ్వట్లేదు చూస్తానండి. ఇది నేను ఫస్ట్ టైమ్ ఈ టూల్ మీద వర్క్ చేయడం. స్టోర్‌కి కనెక్ట్ అయితేనే వర్క్ అవుతదా ఇది?
హలో. హలో. షాపిఫై స్టోర్ లేదా మేడం మీకు? ఉంది గాని అది ఎక్స్‌పైర్ అయిపోయిందిగా. మర్చిపోయా మొన్న చెప్పారు కదా. స్టోర్ ఎక్స్‌పైర్ అదే ఒకసారి నేను మళ్ళీ ఇంకొక ఈమెయిల్ తోటి స్టోర్ క్రియేట్ చేసి రేపు నెక్స్ట్ టైమ్ చూద్దాం దీన్ని. నేను అంటే ఫస్ట్ టైమ్ ఇది టూల్ యూజ్ చేయడం. బట్ అర్థమవుతదిలే గానీ ఫ్లో ఎళ్తుంటే బట్ ఇది కొన్ని అంటే యాక్సెప్ట్ చేయట్లేదు గదా! పెయిడ్ అవునవునవును. వెర్షన్ అయితే మనకేం ప్రాబ్లమ్ లేదు. అక్కడ చూసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు. ఏం చేయాలి? ఎలా చేయాలనేది. ఓకే. ఇదొచ్చేసి మన స్టోర్‌ది. ఆల్రెడీ ఇది ఎక్స్‌పైర్ అయిందని. సరే అండి. అయితే నేనిది ఒకసారి మళ్ళీ చెక్ జేసి ఈ టూల్ గురించి చెప్తాను. సరే, సరే. ఒక స్టోర్ కూడా ఒకటి క్రియేట్ చేయండి మీరైనా. సరే. ఇది మేడం ఇప్పుడేమన్నా ఇంటర్వ్యూస్ ఏమన్నా మీకు తెలిసిన కంపెనీలో ఏమన్నా ఖాళీ ఉన్నాయా? రిఫరెన్స్ ఆ! ఇస్తారా? ఇవ్ ఆ! ఇప్పుడేం ప్రెజెంట్ అయితే ఏం లేదు. మొన్నొచ్చింది ఒకటే. ఓకే. ఆవిడేదో బిజీగా ఉందంట. అడిగాను. మళ్ళీ పెట్టండి ఇంటర్వ్యూ అంటే పెడతా అన్నది. మళ్ళీ ఎందుకో మాట్లాడట్లే. మళ్ళీ కదలకుండుందామా? ఓకే. అంతకు ఇంకో ఇద్దరికి పంపించిందంట టాస్క్ ఆహాహా! చేయమని. ఆ! ఆ! వాళ్ళకి ఇద్దరికి సెండ్ చేశాను అసైన్‌మెంట్ అని అంది. మరి ఇంకా హ్మ్. ఏమైందో తెలీదు. నేను కూడా 2 డేస్ నుంచి ఆమె కదిలీలేదు. హ్మ్. అదే మేడం. ఇవాళ బట్ వచ్చినాయిలే గానీ అన్‌పెయిడ్ వచ్చినియి. ఆహా! లేదు వస్తాయిలెండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు ఇంటర్న్‌షాల ఫస్ట్ ట్రై చేయండి. సరే, సరే. తప్పనిసరిగా వస్తాయి ఇంటర్న్‌షాలలో అయితే. ఓకే. సరే ఒక్కసారి నేను ఈ టూల్‌కి షాపిఫై స్టోర్‌ని కనెక్ట్ చేసి చూద్దాం ఇదొకసారి ఎలా వర్క్ అవుతది ఆటోమేషన్ అనేది. సరే, సరే మేడం. సరే అయితే మామూలుగా ఒకసారి మీరు ఆ టూల్ మీద వర్క్ చేస్తే రిమైనింగ్ ఆటోమేషన్స్ కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. అంటే అది ఏంటి? ఎలా చేస్తున్నామని ఒకదానికి తెలిసి రిమైనింగ్ టూల్స్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా మాక్సిమం అదే ఉంటది కాబట్టి ప్రాసెస్ ఒకటేగా? ప్రాసెస్ ఒకటే ఉంటది. ఎలా చేయాలి? లాజిక్ ఎలా థింక్ చేయాలి? అవునవును. ఇవన్నీ. జస్ట్ మనకి సెటప్స్ వస్తే సరిపోతది. సరే అండి. నేను ఒకసారి దాన్ని చూసి దాని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. సరే, సరే. వాటిది ఒక వీడియో ఉంది నా దగ్గర ఆల్రెడీ అది ఆన్‌లో ఉన్నప్పుడు చేసిన వీడియో అది షేర్ చేస్తాను. ఓకే. కుదిరితే ఇంకా వేరే ఇంకేదైనా టూల్ కూడా ట్రై చేస్తాను. అంటే మాక్సిమం ఇది బావుంటదిలే వాటి టూల్ అది కొంచెం ఫేమస్ బాగా. అవునవును. అదే వాడతారెక్కువ. ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి దాని మీదే చేశాను. సరే. సరే. ఓకే. అనిష